హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రవ్వతోటి స్పాంజీ కేక్ రెడీ చేద్దాము. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కేక్ రెడీ అవ్వట్లేదు, కేక్ బేక్ కానులు కూడా ఇట్లా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు తప్పకుండా ట్రై చేయండి. మీరు స్పంజీగా వస్తుంది అనమాట రవ్వతోటి. దానికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ముందుగా దానికోసం ఒక 3/4 కప్పు దాకా రవ్వ తీసుకోండి మిక్సీ బౌల్లోకి. తర్వాత ఒక 3/4 కప్పు దాకా, లేదంటే మీకు షుగర్ తగ్గట్టు, నేను ఒక 1/2 కప్పు దాకా షుగర్ తీసుకున్నా, దాంట్లో వేసేసుకోండి. తర్వాత ఒక 2 ఇలాచీలు నచ్చితే వేసుకోండి ఫ్లేవర్ కోసం, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇట్లా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో వేసేసుకోండి మొత్తం పౌడర్ అంతా. తర్వాత ఒక జల్లెడ పెట్టుకోండి. జల్లెడలు తీసుకున్నాక మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకోరో సేమ్ అంతే క్వాంటిటీలో 3/4 కప్పు దాకా మైదా పిండి తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అని తీసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసేసి మొత్తం బాగా కలపండి. మొత్తం జల్లెడ పట్టేసేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇట్లా జల్లెడ పట్టించుకున్న దాన్ని మొత్తం పిండి అన్నీ మిక్సీ కలిపేలాగా బాగా కలుపుకోండి. అంత పౌడర్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు పాలు పోయండి. పాలు పోసేసి ఉంచండి అలాగే. దాంట్లోకి మళ్ళీ ఒక 3/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. దీంట్లో మొత్తం ఈ బ్యాటర్ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పాలు, 3/4 కప్పు దాకా ఆయిల్ వేసేసిన కదా, ఇంకో 1/4 కప్పు పాలు సరిపోతాయి. మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం రవ్వ దగ్గర పడుతుంది కదా, అప్పట్లోపు మనము ప్రీ హీట్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ కానీ లేకపోతే లోతైన గిన్నె కానీ తీసుకొని, మీకు స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు, ఆ ప్లేస్లో పెట్టుకొని ప్రీ హీట్ ఒక 5 మినిట్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా రవ్వ దగ్గర పడ్డగా దాంట్లోకి ఇంకొక 1/4 కప్పు దాకా పాలు పోసేయండి. పాలు పోసి బాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇంకా అంతే, ఇంకేం పోయాల్సిన అవసరం లేదు. అసలు ఇంత సింపుల్ బ్యాటర్ రెడీ అయిపోయింది, కేక్ బ్యాటర్ మనకి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకోండి. ఇంత కన్సిస్టెన్సీ అయిన తర్వాత సరిపోతుంది. ఇంకొక మిక్సింగ్ దానికి కేక్ పెట్టడానికి ఇట్లా ఒక అల్యూమినియం గిన్నె కాదు, ఇంత కేక్ ప్యాన్ ఉంటే కేక్ మౌల్డ్ కూడా తీసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి మైదా పిండితోటి డస్ట్ చేసుకోండి మొత్తము ఆయిల్ అంతా. ఇట్లా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఆ గిన్నెలో పోసేయండి మొత్తం అంతా. పోసేసిన తర్వాత మొత్తము అంతా కింద ఏమైనా లమ్స్ కానీ లోపల ఏమైనా ఫామ్ అయ్యేలా ఉంటే ఒక 2 టైమ్స్కి ఇట్లా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇంతే. ఇది తీసుకొని మనము ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసి అంచులు తలగనీయకుండా మిడిల్లో పెట్టండి. పెట్టిన తర్వాత దానికి మూత పెట్టేసి ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 30 మినిట్స్ దాకా బేక్ చేసిన. నేను అలా బేక్ చేస్తే ఇట్లా రెడీ అయిపోయింది. మీకు కొంచెం ఇంకొక ఎర్రగా కావాలి అని అనుకుంటే ఇంకొక 10 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. బేక్ అయిందా లేదా చూడడానికి ఒక స్టిక్ కానీ లేకపోతే టూత్పిక్ తోటి కానీ ఇట్లా నైఫ్ తోటి చూస్తున్నా నేను. ఈజీగా ఏం అతుక్కోలే కదా, పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోయింది. చూడండి, ఫ్లఫీగా వచ్చేసింది కదా. ఇంక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని డీమాల్ చేసేసుకోండి. ఒకవేళ మీకు అంచులు అతుక్కున్నట్లాగా అనిపిస్తే ఇట్లా నైఫ్ తోటి ఎడ్జెస్ కట్ చేసుకొని డీమాల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే సింపుల్ కదా. అసలు ఈ కేక్ అనేది ఎవరైనా రెడీ చేయొచ్చు పర్ఫెక్ట్గా. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది. ఇది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇంకొద్దిగా మీకు బ్రౌనిష్ షేడ్ కావాలి అని అనుకుంటే ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. నేను కట్ చేసి చూపిస్తున్నా. కేక్ మాత్రం చాలా స్పంజీగా ఉంది చూడండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. అసలు ఎగ్ లేకుండా ఏది లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, మంచిగా ఉంది కదా. ఇది ఇట్లానే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు విప్డ్ క్రీమ్ తోటి కూడా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను మాత్రం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పిల్లలకి ఇద్దామనేసి ఇట్లా కట్ చేసిన. బాగుంది కదా, అసలు చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. నేను ఏ వీడియో పెట్టినా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.